అర్థమైంది. మాట్లాడిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యాం. చివరిగా నేను తీసుకున్నా, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు. కాబట్టి ఎక్కువసేపు తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు మీకు అర్థమయ్యే విధంగా చెప్పారు. కాబట్టి నేను మాట్లాడాలనుకున్న 2 మాటలు మీకు చెప్పే ముందు, నీట్ పరీక్ష రాసి ఎన్నో సంవత్సరాలు కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష రాసి నిజాయితీగా రాసినా కూడా అక్కడ జరిగిన అవకతవకలతో బాధలో దిగ్భ్రాంతిలో ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లల కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. 2 నిమిషాలు. థ్యాంక్ యూ. ఎందుకు మనకు సంబంధం లేదు కదా ఈ పిల్లల గురించి మనం ఎందుకు మౌనం పాటించాలి అంటే, న్యాయం జరక్క తల్లిదండ్రుల తలరాత తీర్చిదిద్దాలంటే కేవలం మేము డాక్టర్ చదువుతోనే మారుద్ది అని అనుకుని కష్టపడి పరీక్ష రాస్తే, పరీక్ష నిజాయితీగా రాస్తే ప్రాణం తీసుకోవడం తప్ప ఇంకో దారి కనిపించిన వాళ్లే కదా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ లో ఎంతమంది మళ్ళాంటి వాళ్ళని పోగేసి ఒక కేంద్ర మంత్రిని సైతం రాజీనామా చేయించి న్యాయం చేయగలిగారంటే వాళ్ళ వల్లే ఆ స్ఫూర్తి మొదలైంది కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మాట్లాడిన చాలా మంది తమ చంద్రబాబు గారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారని, లోకేష్ గారి గురించి ఎందుకంటే మాట్లాడుతున్నారు. ఏమన్నారు మీరు? జాబ్ క్యాలెండర్ లేదంటారు. అరే అసలు నీకు స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి చోట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చెప్తున్నారు. మీరు చూడలేదు అనుకుంటా. ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నాకు చెప్పండి, వీళ్ళు వచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్యాకార్డ్ శిబిరం పెట్టారా పెట్టదా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కదా. నువ్వు ప్యాకార్డ్ రాకపోతే నేర్చుకునే దగ్గర ప్యాకార్డ్ శిబిరంలోనే కదా. పోలీసులు వస్తాడు అక్కడికి రారు. ప్యాకార్డ్ పెట్టేవాళ్ళు ఎవరు? టీడీపీ పేరుకున్న నాయకులేనా? అంటే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే మీరు చూస్తారా? ఎంత తప్పు అని మీరు మాట్లాడేది. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఎప్పుడు అన్నారు? జనవరి. సంక్రాంతి కూడా ఏంటన్నా ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్. ఎండ్ ఆఫ్ ద డే మీకేంటి? మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది, మంచి జీతం వస్తే డబ్బులు వస్తే కుటుంబం బాగుంటుంది. రాత్రి జాబ్ తెరిస్తే అంతా మంది కదా. మరి అన్ని జాబ్ క్యాలెండర్ అంటే ప్యాకార్డ్ శిబిరాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సంక్రాంతికి జాబ్ క్యాలెండర్. వాళ్ళకి తెలిసిన స్కిల్ డెవలప్మెంట్ జాబ్ క్యాలెండర్లు ఇది. మీరేమో కన్ఫ్యూజ్ అయ్యాలని మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకి తెలిసిందే ఇది. లోకేష్ గారు ఒకటే నీకు చెప్తున్నా, 1,50,000 సచివాలయ ఉద్యోగాలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కళ్ళైనా బయటకు వచ్చి మేము ఎంత డబ్బులు ఆడికి ఇచ్చాం, ఎంత డబ్బులు వీళ్ళకి ఇచ్చాం, మాకు అన్యాయంగా ఉద్యోగం ఇవ్వకుండా జరిగిందని ఒక్కళ్ళైనా బయటకు వచ్చారా లోకేష్ గారు? ఏమంటే ఎక్కేవయ్యా, ఏమంటే ఎక్కేవాళ్ళు. ఇచ్చినేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందంటే 10% ఉద్యోగాలు. ఇక నువ్వు ఎంత తీసుకున్నావని అంత తీసుకున్నావని ఫోన్ రికార్డింగ్లు ఇవి ఏమి బయటకు వచ్చిన ప్యాకార్డ్ పాపం ఎంత మనసున్నాడండి. మీకు స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సంక్రాంతికి ఆటలాడిస్తున్నాడు. అది కాకుండా ఉద్యోగాల్లో కూడా ప్యాకార్డ్ పెట్టిన గొప్ప వ్యక్తి లోకేష్ గారు. దీనికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. లోకేష్ గారు ఇంత మంచి వ్యక్తిగా లోకేష్ గారు. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్ద మాటలు స్థాయికి మించి 11 అంటావు, ప్రతిపక్ష హోదా లేదంటావు. ఒక్కటి గుర్తుంచుకో లోకేష్ గారు, ఈ రోజు రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా పరిగెత్తుకుంటా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నారు, కానీ నీ ఇంటికి ఎవరో రావట్లేదు. నాకు ఇప్పుడు 2 సీట్లు వచ్చిండొచ్చు కాక, మేము ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు కాక, మాకు ప్రతిపక్ష నాయకులని గౌరవం కూడా లేకపోయి ఉండొచ్చు కాక, కానీ ఇంట్లో కష్టం వస్తే ఏ ఇంటికి వెళ్ళాలో మాత్రం జనాలందరికీ తెలుసు. నువ్వేం చెప్పక్కల, నువ్వేం మాకు హోదా ఇవ్వక్కల, మా హోదా జనాలే ఇస్తారు. మేము చేసిన పని కనపడింది, మేము చేసిన పని కనపడింది, నువ్వెంత మోసగాడో కనపడింది. కాబట్టి జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మాత్రమే వెళ్తున్నారు. యాక్వా సభకి అల్లాడిపోయావు లోకేష్ గారు, యాక్వా సభకి అల్లాడిపోయావు. ఈ రోజు జిల్లా మేము పిలుపునిస్తే జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో నుంచి ప్రతి జిల్లాలో ఈ రోజు డిఎస్సి జరిగిన అవకతవకలకు మద్దతుగా మనందరం నిలబడాలంటే
ఈరోజు ఎంతమంది కుర్రోళ్ళు నిలబెడితే నీ వదిలేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లేస్ చెప్పి డిఎస్సీ మీద ఎవరెవరు ఉన్నారని బయటికి తెస్తాను. ఒక్క నిరసన కార్యక్రమం పెడితే ఏమవుతుంది సార్? అసలు ఢిల్లీలోనే వాళ్ళకి అనుభవం లేకపోయిన యువకులు పెడితేనే అల్లాడిపోయి కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నీ తాట తీయడంలో అనుభవం ఉన్న నీ మొగుడు కాబట్టి ఒకటే చెప్తున్నా, నీ టీఎస్సీ అవకతవకలన్నీ బయటికి తీస్తాం. నీ జీవితం మళ్ళీ అప్పుడు కేసులు పెడతాం, వీటిలో నువ్వు బయటకు వస్తాం, అన్ని జరుగుతాయి. కాబట్టి ఈ లోపు మీరు డిసైడ్ అయ్యారు కదా, ఎట్టగా ప్రభుత్వం రాదు ఉన్నంతలో పీకేయాలని. మీరు పీకేసే పనిలో ఉండండి, జనాలు కూడా మీరు పీకేసే పనిలోనే ఉన్నారని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని లోకేష్ గారికి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన యావత్ స్టూడెంట్ యూనియన్ అలాగే మన యువజన విభాగం నాయకులకి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సమాధానం చెప్పే సేవ లేక మాట మాట్లాడితే వెనకటి రోజుల్లో పురాణాల్లో మహాభారతంలో ఉత్తర కుమారుడు అని చెప్పిన ఒక ఆయన ఉండేవాడు. కత్తి తిప్పటం చేత కాదు, యుద్ధం చేత కాదు, అంతఃపురంలో అంటే ఆడవాళ్ళు ఉండేటువంటిది అంతఃపురం. అంతఃపురం బయట కూర్చుని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు. అదే మోడల్లో నారా లోకేష్ నాయుడు గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ గేట్ కాడికి వచ్చి, ఏ జగన్ మీ ఇంటికి 200 మీటర్లో ఉన్నా రా అంటాడు. అరే అలా అమ్మమ్మ నారా లోకేష్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని జగన్ గారి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్కి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 కిలోమీటర్లు 200 మీటర్లు అన్నాడు. అయినా సరే రా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే అది జగన్ దాకా ఎందుకురా బాబు, నేను వస్తున్నారా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ గారు వస్తే అతను పారిపోతాడు. అమ్మమ్మకి మీ సొంత అమ్మమ్మకి సమాధానం చెప్పలేవు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి నీకు సినిమా, అంత సినిమా ఉందా లోకేష్ గారు? నేను అడుగుతున్నా రమ్మని, దానికి సమాధానం చెప్పవు. నిజంగా మళ్ళీ అడుగుతున్నాను, సుమారుగా 400 టీచర్ల ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా పేరుతో టెట్ గాని డిఎస్సి గాని 2 పరీక్షలు లేకుండా నారా లోకేష్ నాయుడు రికమెండేషన్ తో దొంగ సర్టిఫికెట్లతో నారా లోకేష్ నాయుడు రికమెండేషన్ తో ఆటలు నేర్పించడం కాదు, లెక్కలు నేర్పిస్తారంట, ఇంగ్లీష్ చెప్తారంట, సోషల్ నేర్పుతారంట, సైన్స్ చెప్తారంట. వీళ్ళు 9వ క్లాస్కి 10వ క్లాస్కి పాఠాలు చెప్తారంటే ఇక చదువు ఏమవ్వాలి? ఇలాంటి అంటే నారా లోకేష్ నాయుడు గారికి చదువు ఎట్టాగో అబ్బలేదని చెప్పని, నారా లోకేష్ నాయుడు గారి చదువు సంతకెళ్ళిందని చెప్పని తన ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నటువంటి లేదా పేద మధ్యతరగతి వర్గాల పిల్లల జీవితాలతో ఆటలాడుకునేటువంటి అధికారం ఎవరిచ్చారు నీకు నారా లోకేష్ నాయుడు గారు? మాట మారితే జగన్ గారు రమ్మంటావు. మరి నువ్వు గెలిచింది మొదటిసారి ఎమ్మెల్యే కదా, ఎందుకు నీకు ఈ మిడిసిపాటు? రమ్మంటున్నాం కదా ఎవరో ఒకరు, మీ అమ్మమ్మ గారు రమ్మంది లేదా నేను రమ్మన్నాను, మాతో వచ్చి మాట్లాడు. జగన్ గారు చెప్పిన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు చేతనైతే. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, పైన మీరే కింద మేమే అంటున్నారు, పైన మేమే కింద మేమే అంటున్నారు. మరి పైన తప్పులు చేసినటువంటి విద్యాశాఖ మంత్రి తప్పుకున్నప్పుడు ఇక్కడ తప్పులు చేసి నీచంగా టీచర్ల ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఈ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు రాజీనామా చెయ్యాలక్కర్లేదా? సిగ్గు లేకుండా ఈ రోజున బరి తెగించి తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. ఏదో అన్న సినిమాల్లోనేమో డిక్కీ బలిసిన కోడి ఏదో చెప్పిందని చెప్తారు. కోడి మాంసం కొట్టు ముందుకు వచ్చి తోడగొట్టిందంట. ఆ సామెతగా నారా లోకేష్ నాయుడు మాటలు ఇవ్వాలి చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున, విద్యార్థి విభాగం తరఫున, అలాగే డిఎస్సిలో మోసపోయినటువంటి డిఎస్సి పరీక్షకి హాజరైనటువంటి సుమారుగా 3 లక్షల పైచీలకు అభ్యర్థుల తరఫున, యువత తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ నాయుడు నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. నీ రాజీనామా చేసేంత వరకు కూడా విద్యార్థి లోకం తరఫున
గాయపడ్డా దగాపడ్డా డిఎస్సి పరీక్షకు హాజరైనటువంటి 3 లక్షల పైచీలకు అభ్యర్థుల తరపున ఈ రాష్ట్ర యువత తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం